హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లబ్. ఈ వీడియోలో అయితే విజయ్ సేతుపతి నటించిన విడుదల పార్ట్ 2 మూవీ ఎలా ఉందో చూద్దాం. మన ఛానల్లో అయితే ముఫస్సా ద లయన్ కింగ్ అండ్ బచ్చలమల్లి మూవీస్ కూడా రివ్యూ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంకెవరైనా చూడకపోతే చూసేయండి. ఇంక విడుదల పార్ట్ 2 మూవీ చూసాక నా ఒపీనియన్ ఏంటంటే జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ అనిపించింది. విడుదల పార్ట్ 1తో పోలిస్తే విడుదల పార్ట్ 2 ఎంగేజ్ చేయడంలో కొంచెం వెనకపడిందనే చెప్పాలి. ఇంక మూవీలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుందాం. ఇంక ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకోవాలంటే విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ ఇంక మూవీకి. ఆయన యాక్టింగ్ కోసం ఎంత చెప్పినా తక్కువే. మూవీ మొత్తం చూసాక ఆ క్యారెక్టర్ ఆయన తప్ప ఇంకెవ్వరు న్యాయం చేయలేరనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా రాసుకున్నారు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్‌లో వచ్చే ఫైట్ సీన్. అది చాలా రా అండ్ రస్టిక్‌గా ఉంది. ఈ విడుదల మూవీ కాన్సెప్ట్‌కి మెయిన్ హైలైట్ ఏంటంటే వీళ్ళు చూపించే ప్రతి పాయింట్ కూడా చాలా రియలిస్టిక్‌గా ఉంటది. ఈ విడుదల మూవీ కాన్సెప్ట్ అయితే చాలా తక్కువ మందికైతే నచ్చుతది. ఎస్పెషల్లీ మూవీ లవర్స్‌కైతే ఖచ్చితంగా నచ్చుతది. అన్ని మూవీస్ లాగే కామెడీ, డాన్స్ ఇలా ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనుకుంటే ఈ మూవీ ప్రిఫర్ చేయకండి. ఏంటే ఈ మూవీ ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అయితే చూపిస్తది. సో, అందుకే నచ్చకపోవచ్చు చాలామందికి. ఇంకా మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకోవాలంటే క్లైమాక్స్. ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు. ఏదో ఇన్‌కంప్లీట్‌గా ఉన్న ఫీల్ అయితే వచ్చింది. ఇంకా ప్రాపర్‌గా స్టోరీ రాసుకొని, ఆ క్లైమాక్స్ ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చి, ఒక క్లియరెన్స్ ఉంటే బాగుండనిపించింది. మూవీ స్టార్టింగ్ నుంచి కూడా కన్వర్జేషన్ చాలా లెంతీగా ఉంటది. అంటే డైలాగ్స్ ఎక్కువ సేపు చెప్పడం, ప్రతిది కూడా చాలా వివరించి, వివరించి చెప్తారు. సో, దానివల్ల చిరాకు రావచ్చు. వీటికి తోడు మూవీ కొంచెం స్లో పేస్‌లో ఉంటది. అది ఒక పెద్ద మైనస్ పాయింట్. ఇంకో పర్సన్ కోసం అయితే చెప్పడం మర్చిపోయాను. 'మంజు వారియర్' ఇరగదీసేసింది యాక్టింగ్. విజయ్ సేతుపతి వైఫ్‌గా చాలా అంటే చాలా న్యాచురల్‌గా యాక్ట్ చేసింది. ఈ పార్ట్‌లో కానిస్టేబుల్ కుమరన్ క్యారెక్టర్ అయితే పార్ట్ 1తో పోలిస్తే చాలా అంటే చాలా తగ్గింది. అండ్ గౌతమ్ వాస్తు మీనన్ గారి క్యారెక్టర్ కూడా కొంచెం తగ్గింది పార్ట్ 1తో పోలిస్తే. ఇంక విడుదల పార్ట్ 2 చూడాలంటే పార్ట్ 1 ఖచ్చితంగా చూడాలంటే ప్రెజెంట్ స్టోరీ అయితే అలా లేదు. సో, పార్ట్ 1 చూడకపోయినా పార్ట్ 2 అయితే అర్థమవుతది. బట్ మూవీ నచ్చుతుందనే గ్యారంటీ అయితే లేదు. సో, ఫైనల్‌గా ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2.3. మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సపోర్ట్ చేయండి.